దేవుడు రక్షణ గురించి మాట్లాడినప్పుడు బాప్తిస్మ యొక్క స్థానం దాంట్లో కలిపేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు 16వ అధ్యాయంలో ఆయన సువార్తకు సందేశం ఇచ్చి పంపించేటప్పుడు ఈ సమాచారం తెలియజేశాడు. 15వ వచనంలో, మార్కు 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పేశాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు, నమ్మినవాడు రక్షించబడటం కాదు. కాబట్టి కొంతమంది కేవలం నమ్ము రక్షించబడతామని చెప్పేస్తుంటారు. పరలోకమందు దేవుడు ఏం చేశాడంటే, క్రీస్తు ప్రభువు నందు ఆయన సువార్త ప్రకటించే ప్రత్యేక సందర్భంలో ప్రభు అపోస్తులకు ఆజ్ఞాపించిన విధానంగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పేశాడు. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందటం అనేది రక్షణకు అవసరమైంది. నమ్మకం ఒక్కటే రక్షించదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడని ప్రభువైన యేసు కలిపి మాట్లాడేసాడు. ప్రత్యేకించి రక్షణలో బాప్తిస్మం యొక్క స్థానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాప్తిస్మము అంటే అనేక మంది మనసులో చాలా చులకనైన స్వభావం ఉంది. చులకనైన స్వభావం ఉన్నవాళ్ళు కొంతమంది బాప్తిస్మాన్ని నిరాకరించుతూ నీళ్ళ మునగటం ఏముంది అని అంటుంటారు. అసలు వాస్తవానికి బాప్తిస్మం అనే దాన్ని రూపాన్ని మార్చి కేవలం చిలకరించితే బాప్తిస్మం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చిలకరింపు బాప్తిస్మం కాదని మాట్లాడేవారికి కూడా తెలుసు. కారణం ఏమంటే, బాప్తిస్మం అనే మాటకు మూలంలో నుంచి ఆలోచన చేస్తే బ్యాప్టిజో అనే గ్రీకు మూలాల్లో నుండి బాప్తిస్మము అనే పదం వచ్చింది. దానికి అర్థము ముంచటం అని అర్థం. దాన్ని పరలోకపు దేవుని గ్రంథం కూడా సమర్థించుతూ ఏం చెప్పిందంటే, పాతి పెట్టడం అన్నాడు. పాతి పెట్టడము ముంచటంకి సంబంధించిన కార్యక్రమం. చిలకరించటం బాప్తిసానికి సంబంధించిన కార్యక్రమం కాదు. నేను సమాధి చేయటానికి ఒక వ్యక్తిని తీసుకెళ్ళామనుకో, అందరితో పాటు మనం అందరూ వెళ్ళామనుకో, నేను సమాధి కార్యక్రమం నడిపిస్తున్నా, అక్కడ గుంట తవల పెట్టిని పైన నేల మీద పెట్టి మన్ను చేత్తో తీసుకుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో పాతి పెట్టానని చెప్పాను అనుకో, జనం ఏం చేస్తారు? నన్ను ఎర్రోనికో చూస్తారు. మొదటి నెంబర్ 1. రెండోది ఇక పిచ్చాను పట్టింది అంట నెంబర్ 2. అలాగూ పాతి పెట్టరు. పాతి పెట్టడం అనే కార్యక్రమము లోపల దించి మూసేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బాప్తిస్మం అనేది పాతి పెట్టడం అని క్రీస్తు ప్రభు దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో బాప్తిస్మం అనేది పాతి పెట్టడం అనే విశేషమైన సంగతి గ్రంథం సూచించే సంగతి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము 3వ వచనంలో 6వ అధ్యాయం రోమా 6:3లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిన మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి బాప్తిస్మం అనేది పాతి పెట్టబడే కార్యక్రమం. అది క్రీస్తు ప్రభువుతో కూడా పాతి పెట్టబడటం. బాప్తిస్మం ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అనేసాడు. అంటే వాస్తవానికి 3 చరిత్ర సత్యాలు, క్రీస్తు ప్రభువును గురించిన సత్యాలు.
ఒకటి, ఆయన మన పాపం నిమిత్తమే చనిపోయాడు. రెండవది, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం మూడవ దినం లేపబడ్డాడు. 3 చరిత్ర సత్యాలు కృష్ణ జీవితానికి సంబంధించినవి. అది నా జీవిత వాస్తవాలు కావటానికి పరలోకమందుడు ఏం చేశాడంటే, పాపముల విషయమే నేను చనిపోయి కృష్ణ ప్రభుతో పాటు సమాధి చేయబడి ఆయన మూడవ దినం లేపబడినట్టు నేను ఆయనతో కూడా లేపబడటం అనే ఒక ప్రక్రియ బాప్తిస్మానికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి బాప్తిస్మంలో 3 క్రియలు జరుగుతాయి. అది కృష్ణ ప్రభు యొక్క జీవిత చరిత్ర వాస్తవాలు నా జీవిత వాస్తవాలుగా మారినప్పుడు బాప్తిస్మం రూపంలో బయలుపరచబడుతుంటాయి. క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాను. ఆయన చరిత్ర పురుషుడు. చరిత్ర పురుషుడైన ప్రభువైన యేసు చరిత్రలో ఆయన మరణించాడు. మానవ పాపం కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ సమాధి కూడా ఒక చరిత్ర వాస్తవం. గట్టిగా రోమా ప్రభుత్వం ముద్రతో సీలు వేయబడింది. అయినా ఆయన మూడవ దినం లేపబడ్డాడు అనేది వాస్తవం. ఎంప్టీ టూమ్ అంటే ఖాళీ సమాధి. చెప్పేసింది యేసు ఎక్కడా అని అడిగితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినట్టుగా లేచి ఉన్నాడు అని సమాధి మాట్లాడుతుంది. కావాలంటే వచ్చి చూసుకోండి, లేడు ఇక్కడ అంటుంది ఓపెన్ టూమ్. అందువలన ప్రభువైన యేసు జీవితంలో జరిగిన ఈ 3 వాస్తవాలకు నమ్మినవాడు పాపముల విషయాన్ని చనిపోయాడు. పాపముల విషయమే చనిపోయినవాడు ప్రభువైన యేసుతో కూడా సమాధి చేయబడి మూడవ దినం లేపబడినట్టుగా బాప్తిస్మం ముందు ఆయనతో కూడా లేపబడతాడు. కాబట్టి యేసు నా కొరకు చనిపోయాడు అనే ఆ సువార్తను, సత్యాన్ని తన జీవితం వాస్తవంగా చేసినవాడు బాప్తిస్మం పొందినవాడు. బాప్తిస్మం అంత అర్థం ఉంది. కాబట్టి బాప్తిస్మం ఏముంది అంటే నీళ్ళలో మునగటం మీద కాదు. వాస్తవం నీళ్ళలో మునగటం కాదు. అది కృష్ణ ప్రభు జీవిత చరిత్ర వాస్తవాన్ని ఒక్కొక్క వ్యక్తి తన జీవిత వాస్తవాలుగా మలుచుకోవటము అనే దానికి సంబంధించింది బాప్తిస్మం అంటే. కాబట్టి కృష్ణ ప్రభుతో పాటు పాతిపెట్టబడుట. ఆ పాతిపెట్టడంలో యూదులు చాలా హంగామా చేసేసారు. ఆ వంచకుడు లేస్తానన్నాడు మూడో దినాన, సమాధిని భద్రం చేయండి. కాబట్టి పిలాతు అధికారం ఇచ్చేశాడు. మనకు కావలి వారు ఉన్నారు కదా అని చెప్పేసి కావలమని పెట్టుకున్నాడు. బండకు సమాధి ముఖద్వారానికి బండ వేసేశారు. దానికి రోమా ముద్ర వేశారు. రోమా సంబంధించిన సైకులు కావలి పరుచుకున్నారు. సమాధి చేయబడ్డాడు అనే వాస్తవానికి. కాబట్టి బాప్తిస్మము కృష్ణ ప్రభుతో పాటు సమాధి చేయబడటం అనొక విశేషమైన సంగతి. ఆయన మరణంలో పాలు పొందటానికి బాప్తిస్మం పొందుతారు. కాబట్టి కృష్ణ ప్రభు మరణంలో పాలు పొందినవాడు ఆయనతో పాటు సమాధి చేయబడి మూడవ దినం లేచాడు అంటే కృష్ణ ప్రభు జీవితపు చరిత్ర వాస్తవాలు నా జీవితంలో కూడా వాస్తవాలే అని నమ్మినవాడు బాప్తిస్మం పొందినవాడు. బాప్తిస్మము కృష్ణ ప్రభు శరీరంలోనికి లేదా మొదట ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందేవాడు. కృష్ణ ప్రభు మరణంలోనికి బాప్తిస్మం పొందుతాడు. 6వ అధ్యాయం 3వ వచనం మరోసారి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితే మనం మీరు ఎరగరా. ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితే క్రీస్తు మరణంలో ఎన్ని రకాలైన దీవెనలు దాగి ఉన్నాయో అవన్నీ ఆ బాప్తిస్మం పొందిన వాడికి సొంతం అవుతాయి. బాప్తిస్మం పొందేది ఆయన మరణంలో పాలు పొందటానికి. కృష్ణ ప్రభు మరణంలో ఆశ్చర్యమైన దీవెనలన్నీ దాగి ఉన్నాయి. ఆయన పరలోకం నుంచి తెచ్చి మానవ జాతికి పంచడానికి ఉద్దేశించిన దేవుడు ఆయన మరణంలో దాగి ఉన్నాయి. ఆ మరణంలో పాలు పొందడానికి బాప్తిస్మం పొందిన వాడికి కృష్ణ ప్రభు తెచ్చిన వరాలు సొంతమయ్యే ప్రత్యేకమైన ప్రక్రియ అక్కడ జరుగుతుంటుంది. కృష్ణ మొట్టమొదటి ఏం జరుగుతుందంటే కృష్ణ రక్తంతో తాకబడతాడు మనిషి. క్రీస్తు రక్తంతో తాకబడినప్పుడు పాపాలు పవిత్రం చేయబడతాయి. పాపాలు కడిగివేయబడతాయి బాప్తిస్మం మందు. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందినప్పుడు పాపాలు కడిగివేయబడతాయి అని గ్రంథం తెలియజేసింది. కాబట్టి అపోస్తలుల గారి గ్రంథంలో 20
2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం మాట రాబడింది. గనుక నీవు తడవు చేయటి ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొను అని చెప్పేశాడు. బాప్తిస్మం అనే నీళ్లలో క్రీస్తు రక్తముతో మనిషి విశ్వాసం ద్వారా కాంటాక్ట్ అయి పాపాలు శుద్ధీకరించబడే కార్యక్రమం బాప్తిస్మం జరుగుతుంది. బాప్తిస్మము పాపములు కడిగి వేయటానికి ఉద్దేశించబడింది. బాప్తిస్మం అపోస్తలుడైన పేతురు సువార్త ప్రకటన చేసిన రోజున తొలి సువార్త ప్రసంగంలో బాప్తిస్మం అనేది ఒక భాగంగా మాట్లాడుతూ అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయంలో 36 వచ్చండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను, ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతమని పేతురును కడమపోసుని అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీకు అనుగ్రహించబడును. కాబట్టి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు పాప క్షమాపణ జరుగుతుంది. పాప క్షమాపణ జరిగిన వెంటనే పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుంటుంది. బాప్తిస్మం అంటే కేవలం అర్ధరహితమైన కార్యక్రమం కాదు. బాప్తిస్మం అంటే పొడిగుడ్డలతో నీళ్ళలోకి వెళ్ళి తడిసి బయటికి రావటం కాదు. ఈ బాప్తిస్మం అనే దాన్ని ఏమన్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. 2వ జన్మకు సంబంధించిన స్నానం. కాబట్టి 2వ జన్మ ఎత్తినవాడు ఈ స్నానం చేస్తాడు అని అర్థం. 2వ జన్మ ఎత్తినవాడు స్నానం చేస్తాడంటే బాప్తిస్మం పొందుతాడు అనమాట. కాబట్టి తీతు పత్రికలో మనం అందరూ ఇప్పుడు చదివినట్టుగా రెండోసారి మళ్ళీ చదవబోతున్నాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం, బాప్తిస్మాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానం అంటారు. 2వ జన్మకు సంబంధించిన స్నానం అది. మనుషుడు కొత్తగా జన్మించిన వాడు స్నానం చేసేది బాప్తిస్మం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారా నన్ను రక్షించని చెప్పాడు. రక్షించబడటానికి బాప్తిస్మం పొందినవాడు పునర్జన్మ సంబంధమైన స్నానం పొందినప్పుడు పరిశుద్ధాత్మకు నూతన స్వభావం అనుగ్రహిస్తుంది ఈ బాప్తిస్మం మందు. కాబట్టి బాప్తిస్మంలో జరిగే 2 విశేషమైన కార్యక్రమాలు, నూతన జీవం పొందటానికి, నూతన స్వభావం పొందటానికి 2 ప్రత్యేకమైన కార్యక్రమాలు. క్రొత్త జన్మకు సంబంధించిన నూతన జీవం పొంది నూతన స్వభావం పొందేది బాప్తిస్మం మందు. కాబట్టి బాప్తిస్మం పొందకుండా నూతన జీవం కానీ నూతన స్వభావం కానీ పొందే అవకాశం ఉండదు. బాప్తిస్మము క్రీస్తులోనికి, 2 బాప్తిస్మము క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం. ఈ మరణంలోనికి బాప్తిస్మము, మరణంలో క్రీస్తు తెచ్చిన సమస్త దీవులు అనుభవించడానికి బాప్తిస్మం. 3 ప్రత్యేకమైన సంగతి, క్రీస్తు శరీరంగా ఉంటకు బాప్తిస్మం. మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం, క్రీస్తు ప్రభు శరీరంగా ఉండటానికి, శరీరంలోనికి బాప్తిస్మం అన్నాడు. అంటే శరీరంగా ఉండటానికి బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మం పొందినవాడు క్రీస్తు ప్రభు శరీరంగా ఉండాలే కానీ నేను బాప్తిస్మం పొందిన ఎక్కడో చోట ఉంటాను అనేది బాప్తిస్మానికి వచ్చిన గౌరవం కాదు. గ్రంథం ఇది అలా తెలియజేసింది. నేను ఎక్కడో బాప్తిస్మం పొందండి, ఎక్కడో ఉన్నానండి, ఇండిపెండెంట్ అని కాదు, కుదరదు. అది గ్రంథం అంగీకరించే వాస్తవమైన సమాచారం కాదు. గ్రంథంలో రాబడింది 12వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 12, ఏలయనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి, శరీరం ఒక్కటే. వాస్తవానికి అనేక శరీరాలు ఉండవు. శరీరం ఒక్కటే అని మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడింది క్రీస్తు సంఘం ఒక్కటే సంఘం. తక్కిన సంఘాలు కావు అని చెప్పక్కర్లేదు. ఒక్కటే సంఘం అంటే అర్థం ఏంటి? ఇదే ఉత్తమమైందంటే తక్కిన గురించి మాట్లాడక్కర్లా. ఇదే ఉత్తమమైంది, ఇదే నిజమైంది, ఇదే సత్యమైంది అంటే అర్థం ఏంటి? ఇంకేమో అర్థం చెప్పాల్సిన అవసరంలా. అందువల్ల ఆయన ఏం చేశాడంటే నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్ దృక్పథంలో గ్రంథంలో ఈ సమాచారం తెలియజేయడం జరిగింది. ఏలయనగా 13వ వచనం, యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను
దాసులమైన స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరంలోనికి కాబట్టి బాప్తిస్మం ఒక్క శరీరంలోనికే బాప్తిసం, కానీ అనేక శరీరాల్లోనికి బాప్తిసాలు ఉండవు. బాప్తిస్మం అనేది ఒక్క శరీరంలో జరిగే కార్యక్రమమే లేఖనం ప్రకారం. అందులో ఒక శరీరంలోనికి అక్కడ గుర్తేసి కింద మాట్లాడు ఒక్క శరీరంగా ఉండుటకు బాప్తిసం పొందుతాం. ఒక్క శరీరం ఒక్కటే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో శరీరం ఒక్కటే అని చెప్పేశాడు. కాబట్టి అనేక శరీరాలు ఉండవు. అనేక శరీరాలు వెలిసింది మానవ జ్ఞానాన్ని బట్టి వెలిసాయి, కానీ దేవుని సంకల్పాన్ని బట్టి వచ్చినాయి కావు. ఎఫెసీలకు 4వ అధ్యాయంలో శరీరం ఒక్కటే అనే సమాచారం మాట్లాడుతున్నాడు. శరీరం ఒక్కటే అని మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతుంది సంఘం ఒక్కటే అని అర్థం. 4వ వచనంలో శరీరం ఒక్కటే. అనేకమైన శరీరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని సంకల్పం నుంచి వచ్చిన శరీరాలు కావు. ఒక్కటే శరీరంలోనికి బాప్తిసం కూడా ఒక్క శరీరంలోనికే బాప్తిస్మం. అనేక శరీరానికి బాప్తిస్మం అనే కార్యక్రమం జరగదు. జరిగినా కాదు, సత్యం కాదు, వాస్తవానికి సమాచారం. అందువల్ల గ్రంథం తెలియజేసిన మేరకు శరీరం ఒక్కటే. ఒక్క శరీరంలోనికి ఉండటానికి బాప్తిసం పొందుతారు. బాప్తిసం పొందినవాడు ఎక్కడ పొందినా ఒక్క శరీరంలో ఉండటానికి బాప్తిసం పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ పొందిన వాడైనా ఒక్క శరీరంలోనికే బాప్తిసం పొందాలి. ఒక్క శరీరం అంటే ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో ఈ మాట రాబడ్డాయి. 20-21 వచనాలు కలిసే ఉన్నాయి, చదివేస్తాం. ఆయన బలాతిశయమును బట్టి క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కండును, అధికారం కండును, శక్తి కండును, ప్రభుత్వం కండును, యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందను, ప్రతి నామం కండును ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరంలోనికి బాప్తిసం అంటే ఆయన సంఘంలోనికి బాప్తిసం పొందారన్నమాట. వేరే దాంట్లో బాప్తిసం పొందడానికి బాప్తిసం చలామణి అవ్వదు. సంఘం ఒక్కటే, శరీరం ఒక్కటే. ఒక్క శరీరంగా ఉండటానికి మనుషులు బాప్తిసం పొందుతారు. కానీ జీవిత అనుభవాల్లో అది వాస్తవం కాదు. ఒక శరీరం కాదు ఇప్పుడు ఉండేది. వింతైన క్రైస్తవ్యం ఒకటి. శిరస్సు ఒకటే, శరీరాలు 600 కనీసం 600 శరీరాలకు ఒకే శిరస్సు అని చెప్తుంటారు. ఇది వాస్తవమా? 600 పైన ఉన్న దేహాలకు ఒక శిరస్సు అంటే ఎంత అర్ధరహితంగా ఉంటుందో ఆలోచించవచ్చు. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే అట్ట కాదురా పరిస్థితి. వాస్తవం సమాచారం ఏమంటే ఒక్క శరీరంలోనికి అనేక శరీరాలు ఉండవు. కాబట్టి దేవుని సంకల్పం శరీరం ఒక్కటే. ఆ శరీరము ఆయన సంఘం అని గ్రంథం చెప్పింది. కాబట్టి ఆ మాట మరోసారి చదువుతాం. 22వ వచనంలో 22-21 ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కండును, అధికారం కండును, శక్తి కండును, ప్రభుత్వము కండును, యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతినామము కండును ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. కాబట్టి ఏ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడో ఆ సంఘం ఆయన శరీరమై ఉన్నది. బాప్తిసం పొందేవాడు ఒక్క శరీరంలోనే ఉండడానికి బాప్తిసం పొందుతాడు. ఒక్క శరీరంలో ఉండడానికి బాప్తిసం పొందనివాడు బాప్తిసం పొందలేదు అని అర్థం. ఒక్క శరీరంగా ఉండడానికి బాప్తిసం పొందుతాడు. ఆ ఒక్క శరీరము క్రీస్తు శరీరం. సంఘము అనే శరీరం అని చెప్పేశాడు. కాబట్టి సంఘమున శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకి అన్నింటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తం మన ఆది అండి మృతుల నుంచి ఆది సంబుడైందని చెప్పేశాడు ప్రత్యేకంగా. అందువలన బాప్తిస్మము ఒక్క శరీరంలోనికి, ఒకే శరీరంలోనికి బాప్తిస్మం. ఒక్క శరీరంగా ఉండటానికి బాప్తిసం పొందే లేఖనానుసారంగా బాప్తిసం పొందిన వాడు ఎవడైనా ఒక్క శరీరంగా ఉండడానికి బాప్తిసం పొందుతాడు. కానీ అనేక శరీరాలను స్థాపించడానికి బాప్తిసాలు అనేవి జరగకూడదు లేఖనానుసారంగా. అందువల్ల బాప్తిస్మము మొట్టమొదట క్రీస్తులోనికి, 2 ఆయన మరణంలోనికి, 3 ఆయన శరీరంగా ఉండటానికి, 4 క్రీస్తును ధరించుకోవటానికి బాప్తిస్మం. గలతీయులకు రాసిన పత్రికలో
బాప్తిస్మాన్ని గురించి మాట్లాడినప్పుడు ఇది ప్రత్యేకించి ఇలా రాబడింది 3వ అధ్యాయం. బాప్తిస్మము ఆయన శరీరముగా ఆయనను ధరించుకోవటానికి బాప్తిస్మం అని 26వ వచనం మనం చదువుతాం. యేసుక్రీస్తునందరి మీరందరూ విశ్వాసమూలమున దేవుని కుమారులు అయినారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం, అది క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం, క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తును ధరించుకున్నవాడు, బాప్తిజం పొందినవాడు క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. కాబట్టి బాప్తిజం క్రీస్తు శరీరంలో ఉండటానికి, క్రీస్తు మరణంలోని పాలు పొందడానికి, క్రీస్తు శరీరంగా ఉండడానికి, క్రీస్తును ధరించుకోవడానికి బాప్తిజం, రక్షించబడటానికి బాప్తిజం, పాప క్షమాపణ కొరకు బాప్తిజం, పాపాన్ని కడిగి వేసుకోవటం కోసం బాప్తిజం. బాప్తిజం ఎంత ప్రాముఖ్యమైనది అయితే బాప్తిజం ఏముందా, నీళ్ళలో మనకటమే కదా అని మనుషులు తీసివేయటము, దేవుని సంకల్పాన్ని నిర్లక్ష్యపెట్టడం అవుతుంది. జాగ్రత్తగా మనం ఆలకించండి. ఇశ్రాయేలు ఇంటిలో ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన ప్రతివాడు ఇశ్రాయేలు అయి ఉండడు. బిడ్డ పుట్టాడు, ఇశ్రాయేలు కుటుంబంలో ఒక మగ బిడ్డ పుట్టాడు, కానీ ఇశ్రాయేలు అయి ఉండడు. 8 రోజులు వచ్చిన తర్వాత అతనికి సున్నతి చేస్తారు. సున్నతి చేయబడినప్పుడే అతడు ఇశ్రాయేలు సంతతి వాడు అవుతాడు. కానీ ఇశ్రాయేలు కుటుంబంలో పుట్టినప్పుడు ఇశ్రాయేలు కాడు. అలాగుననే క్రీస్తు సున్నతి పొందినప్పుడే క్రైస్తవుడు అవుతాడు. క్రీస్తు సున్నతి బాప్తిస్మం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. బాప్తిజం పొందితేనే క్రైస్తవుడు అవుతాడు. అందులో క్రీస్తులోనికి బాప్తిజం పొందితేనే క్రైస్తవుడు అవుతాడు. కానీ ఎక్కడోసారి బాప్తిజం పొందితే క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడు అవడానికి అది మార్గం కాదు. 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. 11వ వచనం నుండి, మీరును క్రీస్తు సున్నతి యందు అనగా శరీరేచ్ఛలతో కూడా మీ స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. దేని గురించి మాట్లాడుతున్నావయ్యా? బాప్తిస్మం. మీరు బాప్తిస్మం ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతులను లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అది బాప్తిస్మం, చేతులతో చేయబడని సున్నతి. ఇశ్రాయేలు పిల్లలకి 8వ దినాన చేతులతో సున్నతి చేస్తారు. అది ఇశ్రాయేలు వంశంలో జరిగేది. పుట్టినంత మాత్రమే ఇశ్రాయేలు కాదు, సున్నతి చేసినప్పుడే ఇశ్రాయేలు. ఎలాగో ఇక్కడ క్రీస్తు ప్రభు సున్నతి పొందితే క్రీస్తు ప్రభు సున్నతి పొందకుండా క్రైస్తవుడు కాడు. క్రీస్తు ప్రభు సున్నతి ఏంటి? క్రీస్తు బాప్తి కానీ సున్నతి బాప్తిస్మం. ఈ బాప్తిస్మాన్ని ఏమన్నాడంటే, 11వ వచనం మరోసారి, మీరును క్రీస్తు సున్నతి యందు మీ శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు క్రీస్తునందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. కాబట్టి సున్నతి అనేది పూర్వకాలం ఇశ్రాయేల్లో పురుషులకు మాత్రమే జరిగేది, స్త్రీలకు సున్నతి జరిగేది కాదు. అది చేతులతో చేయబడేది కాబట్టి స్త్రీలకు వర్తించేది కాదు. ఇది చేతులతో చేయబడిన సున్నతి, చేతులతో సంబంధం లేని సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి. ఇది బాప్తిస్మం ముందు జరిగే సున్నతి. ఈ సున్నతి దేవుడు చేస్తాడు క్రీస్తు ప్రభునందు. కాబట్టి సున్నతి అంటే కత్తిరింపు. ఏం కత్తిరిస్తారు? బాప్తిస్మం ముందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని కత్తిరించి, అది బాప్తిస్మం. కాబట్టి శరీరేచ్ఛతో కూడిన స్వభావాన్ని కత్తిరింపబడకుండా ఒకడు క్రైస్తవుడై ఉండటానికి అవకాశం ఉండదు. క్రీస్తులోని ప్రవేశించడానికి సున్నతి ఖచ్చితంగా జరిగితేనే క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందినవాడు మాత్రమే క్రైస్తవుడు. 8వ దిన సున్నతి పొందినవాడు యూదుడు ఎలాగవుతాడో, శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని సున్నతి పొందినవాడు, ఇది చేతులతో చేయబడే సున్నతి, ఇది ఆత్మ సంబంధం సున్నతి, స్త్రీ పురుషుల సంబంధం లేదు. ఎవరైనా శరీరంతో కూడిన స్వభావం విసర్జించితే వారు చేతులతో చేయబడిన సున్నతి పొందుతారు. అందువలన ఈ సున్నతికి సంబంధించి స్త్రీలని పురుషులని భేదం ఉండదు. ఈ సున్నతి సంబంధించి యూదుల్లో భేదం ఉంటుంది, పురుషులని స్త్రీలని భేదం ఉంటుంది.
పురుషులు వేరుగా స్త్రీలు వేరుగా కూర్చోవాలి, కలిసి కూర్చోకూడదు, ఒక చోట ఉండకూడదు. కానీ క్రీస్తు ప్రభువులో కలిసి కూర్చుంటారు, ఒకే చోట ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. కనుక శరీరాచులతో కూడిన స్వభావం విసర్జించే అనే ఈ సున్నతి పురుషుడు స్త్రీ భేదం లేకుండా పొందుతారు. కాబట్టి ఈ సున్నతి పొందిన వారు మాత్రమే క్రీస్తులోనికి ఆయన శరీరంలోనికి ప్రవేశించిన క్రైస్తవులు అయి ఉంటారు. ఇలా కాకుండా క్రైస్తవ్యం మనుషులకు వర్తించదు. బాప్తిసం లేకుండా క్రైస్తవులకు అవడానికి అవకాశం ఉండదు. అది సున్నతి అన్నాడు ప్రత్యేకించి, శరీరతులతో కూడిన స్వభావం విసర్జించి. అందువలన ఈ బాప్తిస్మం అనే కార్యక్రమం సున్నతికి సంబంధించింది, అంటే కత్తిరింపుకి సంబంధించింది. నేను చిన్న మనవి చేస్తాను. ఒక ఆయన చెన్నైకి, ఈ ఊరికే కదా, చెన్నై కదా కరెక్టు, అడియారు క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. అడియారు క్యాన్సర్ పేషెంట్ వచ్చి ఆయన ఊరిలో ఒక రూమర్ విన్నాడంట. పలానా రోజు జర్మనీ దేశం నుంచి చాలా ఎక్స్పర్ట్ క్యాన్సర్ డాక్టర్ వస్తున్నాడంట. ఆయన చేయి ముట్టాడంటే క్యాన్సర్ పోతుందంట అని ఒక అతిశక్తిగా మనిషి విన్నాడు. క్యాన్సర్ పేషెంట్ దాన్ని గట్టిగా పట్టుకుని అంటాడు, మంచి ప్లాన్లో ఆయన ఎప్పుడు దిగుతున్నాడు, వేరు డ్రాము ఎట్లా వస్తున్నాడు అనే సంగతి మొత్తం కనుక్కొని హాస్పిటల్ దగ్గర కాపేశాడు. మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గర గేట్ దగ్గర కాపేశాడు. కాపేసిన తర్వాత ఆయన కారు వగైరా సంగతి వచ్చేసిన కూడా కారుకి అడ్డం పడ్డాడు. అడ్డం పడి, అయ్యా నీ చెయ్యి తాగితేనే క్యాన్సర్ పోతుందంట నేను విన్నానయ్యా, నన్ను ఇక్కడ కొంచెం ఆపరేషన్ చేయమంటాడు. ఎక్కడ చేయమంటాడు? గేట్ దగ్గర ఆపరేషన్ చేయమంటాడు. గేట్ దగ్గర ఆపరేషన్ చేయటం కుదరదు నాయన, హాస్పిటల్కి పోతే ఆపరేషన్ థియేటర్కి వెళ్తే జరిగించేది అంటాడు. అయ్యా అడగదండి, మీ చేయి తగిలితేనే పోతుందంట, నాకు ఇక్కడే చేయమంటాడు. చేయకూడదు నాయన, ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో చేయాలన్నట్టు. కాబట్టి పాపాలు శరీరతులతో కూడిన స్వభావాన్ని సున్నతి చేయటానికి, కత్తిరించడానికి పరమందు దేవుడు ఎక్స్పర్ట్. ఆయన ఎక్కడంటే అక్కడ చేయడు. కానీ మనుషులు ఏం చెప్తారు తెలుసు, నన్ను ఉన్న చోటనే నీ పాపాలు ఒప్పుకోండి, నీ పాపాలు పోతాయని అబద్ధాలు చెప్తారు. ఉన్న చోటనే కాదు పోదు. ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి పోవాలా? ఆపరేషన్ థియేటర్ నీళ్ళ దగ్గర పోవాలా? ఆ నీళ్ళని టేబుల్ మీద పడేసి పరలోకమందు దేవుడు ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఆ మహనీయుడు, పాపాలు ఆపరేషన్ చేయడానికి, శరీరాలతో కూడిన స్వభావాన్ని ఆపరేషన్ చేయడానికి వచ్చిన మహనీయుడు క్రీస్తు రక్తమనే ఆయుధం తీసుకొని పాపాలను కత్తిరించి పడేస్తాడు. శరీరాలతో కూడిన స్వభావము ఆపరేషన్ థియేటర్లో జరిగే కార్యక్రమం ఇది. బాప్తిస్మము అందరూ జరిగే ప్రత్యేకమైన కార్యక్రమం. బాప్తిస్మం లేకుండా శరీరాలతో కూడిన స్వభావం విసర్జించడం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు ఉన్న కాటనే యేసు ప్రభువు నమ్ముకో. నీ హృదయం యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని చెప్పు, వెంటనే వచ్చేస్తాడు, రక్షించబడతావని మోసం మాటలు మీరు నమ్మాల్సిన అవసరం ఉండదు. అలా రక్షణ జరగదు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి. ఆపరేషన్ థియేటర్లో ఆయన శరీరంతో కూడిన స్వభావం అనే దాన్ని క్రీస్తు రక్తమనే ఆయుధం తీసుకొని ఆపరేషన్ చేసే మహనీయుడు ఆపరేషన్ చేయాలి బాప్తిస్మమందు. కాబట్టి బాప్తిస్మమందు శరీరాచులతో కూడిన స్వభావం ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరిగినప్పుడే క్రైస్తవుడు అవుతాడు మనిషి. బాప్తిస్మం అంటే నీ ఉద్దేశం ఏంటి? నీళ్ళ మునగటమేనా? ఇవన్నీ మిళితమై ఏకమై విశ్వాసమందు ఏకమై ఈ నీళ్లలో నా పాపాలు కడిగివేయబడతాయి. ఈ నీళ్ళ యందు శరీరాలతో కూడా స్వభావం కత్తిరించబడుతుంది. ఈ నీళ్లలో క్రీస్తు ప్రభుతో పాటు ఆయన శరీరంగా ఉండటానికి నేను బాప్తిసం పొందుతున్నాను అనే ఈ భావనలన్నీ ఏకమై మిళితమై బాప్తిసంలో చేరాల్సిన అవసరం ఉంది. అంతేగాని బాప్తిస్మం అనేది మనుషులు చాలా తేలిగ్గా చులకనగా ఆలోచన చేస్తే అది రక్షణకు సంబంధించిన బాప్తిస్మం ఉండదు. బాప్తిస్మం ఒక్కటే అన్నప్పుడు అది క్రీస్తు శరీరంలోనికి నువ్వు పాలు పొందినప్పుడు పొందిన బాప్తిస్మమే ఒకటి. అదే లెక్క, తక్కిన లెక్క ఉండదు. నువ్వు 100 సార్లు నీళ్ళలో మునిగినంత మాత్రాన్ని బాప్తిసాలు అయిపోవు. బాప్తిస్మం ఒక్కటే. ఆ ఒక్కటైన బాప్తిస్మము అని శరీరంలో ఉండటానికి నువ్వు బాప్తిసం పొందితే, శరీరాచలతో కూడా స్వభావం విసర్జించడానికి బాప్తిసం పొందితే,
క్రీస్తు శరీరంగా ఉండటానికి బాప్తిసం పొందితే, పాపాలు కడిగివేయబడటానికి బాప్తిసం పొందితే, పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందితే, రక్షించబడటానికి కోసం బాప్తిసం పొందితే, ఆ నీళ్ళలో జరిగే ప్రక్రియ విశ్వాసంతో కార్యక్రమం జరిగితేనే బాప్తిసం అనబడుతుంది. కానీ లేకపోతే నువ్వు ఎన్నిసార్లు నీళ్ళలో మునిగినంత మాత్రం బాప్తిసం అనబడదు. ప్రత్యేకించి దయతో మనం ఒక చిన్న మనవాలకించండి. ఒక అతనికి కోపం వచ్చేసింది. తిప్పురా మనదం అన్నాడు. ఈ జట్టి ఇంత మురికి ఈ యోర్దాను నదిలో కంటే మా నదులు శ్రేష్టమైనవి కదా, అట్లా మురిగి నేను బాగుపడలేనా, తిప్పన్నాడు. తిప్పేసి రథం తిప్పేశాడు. పనివాడు గతి లేని కాక రథం తిప్పి కొంచెం తోలుతున్నాడు. తోలుతూ అయ్యా ఒక చిన్న మాట అన్నాడు. ఏంటి చెప్పు. ఆ ప్రవక్త మరి ఇంకేదైనా చెబితే చేస్తావు కదా. ఆలోచన. అవును, కరెక్ట్. ఈ చిన్నదే కదా చెప్పింది, చేసి చూడు ఏమైంది అన్నాడు. దానికి వాడు పసికోన వంటి వాడై ఎదురు మాట్లాడకుండా, సైన్యాధిపతి తన చేతిలో సిరియా సైన్యం ఉంది, అనేక మార్లు యుద్ధంలో విజయం సాధించిన వాడు, పలుమార్లు ఈ ఇశ్రాయేల్ దేశంకి వచ్చి యుద్ధం చేసి పిల్లల్ని దోసుకెళ్ళిపోయిన మహనీయుడు అతను. పసిబిడ్డ వంటి వాడై. అవును కదా, ఇదే కదా చెప్పింది. పోయి చూస్తాననే ఉద్దేశంతో రథం మరలించి యోర్దాను నది పోయే వైపు వచ్చేసాడు. యోర్దాను నది గట్టున రథం నిలబడింది. తన పనివాడు బయట ఉన్నాడు. తను ఒంటరిగా అడగాలి కిందకి దిగేశాడు. మాట్లాడకుండా ప్రవక్త చెప్పినట్టు 1, 2, 3, 4, 5, 6, 7 మునుగులేసి లేచాడు పైకి. 7 సార్లు మునిగిన తర్వాత దేహము పసిబిడ్డ దేహంలాగా మారిపోయింది. ఆశ్చర్యపడి ఆలోచన లేచాడు. దేని వల్ల జరిగింది? ప్రవక్త మాటకు విధేయత చూపించడం వల్ల కుష్ఠరోగం పోయింది. నీళ్ళలో శక్తి వల్ల బల. ప్రవక్త మాట యందు విశ్వాసం వల్ల పోయింది. ఆ ప్రవక్త కంటే గొప్పవాడు ప్రభువైన యేసు. ఆయన చెప్తున్నాడేమని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడ్డం అని. ఆయన మాటకు విలువ లేదు మనుషులకు. కాబట్టి బాప్తిస్మం అనేదాన్ని ప్రభు మాటను కూడా తృణీకరించి తుష్కారంగా చేసేసి బాప్తిసం ఏముంది, నీళ్ళలో మునగటమే కదా, కాదు. ఆ నీళ్ళలో మునిగే విశ్వాసంలో ఉంది రక్షణ. ఆ నీళ్ళలోనికి ముంచే పరిస్థితి ఉంది. ఆ హృదయ మార్పు దానిలో ఉన్నది కృప. కాబట్టి ఈ కృపతో మనుషుడు ఈ నీళ్ళలో క్రీస్తు ప్రభు మాటను బట్టి నేను రక్షించబడతాను, పరిశుద్ధాత్మ యొక్క ఆదేశం మేరకు పాప క్షమాపణ జరుగుతుంది. లేదు ఆయన దేవుని స్వార్థకుడు చెప్పిన మేరకు నా పాపాలు కడిగివేయబడతాయి. ఇక్కడ నాకు శరీరచలతో కొన్ని స్వభావం విసర్జించి కత్తిరింపబడుతుంది. ఇక్కడ నేను క్రీస్తులోనికి ఆయన మరణంలోనికి ప్రవేశించడానికి కార్యక్రమం జరుగుతుందని విశ్వాసంతో మనుషుని బాప్తిస్మం పొందితే ఆ బాప్తిస్మము రక్షిస్తుంది. ఆ బాప్తిస్మంలో పాప క్షమాపణ కలుగుతుంది. ఆ బాప్తిస్మంలో పాపాలు కడిగివేయబడతాయి. ఆ బాప్తిస్మంలో క్రీస్తులోనికి ప్రవేశిస్తాడు. ఆయన మరణంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన శరీరంలో ఉండడానికి ప్రవేశిస్తాడు. శరీరచలతో కూడా స్వభావం విసర్జించబడిన వాడై నూతన జీవం పొంది, నూతన స్వభావం పొంది, నూతన జీవము నూతన స్వభావం పొందినవాడై, పరిశుద్ధాత్మను వరం పొందినవాడై, పరిశుద్ధాత్మ యొక్క వరం చేత కృపలో నిలిచినవాడై, దేవుని ప్రసన్నతను అనుభవించేవాడే, రక్షించబడినవాడే జీవితం కొనసాగించడానికి బాప్తిస్మం ఏర్పాటు చేయబడింది. బాప్తిస్మం అంటే దీనికి ఉద్దేశించబడిన బాప్తిస్మం. అలాగ చేయకపోతే బాప్తిస్మం కాదు. అది చిన్న బిట్టు. ఏమంటే ఈ బాప్తిస్మం పొందేవాళ్ళు ఇచ్చేవాళ్ళ దగ్గర కొంచెం తేడాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అన్నాడు కాబట్టి మేము యేసునామమున బాప్తిస్మం ఇస్తామని కొంతమంది బయలుదేరారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామను బాప్తిస్మం అన్నాడు కాబట్టి మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామను బాప్తిస్మం ఇస్తామని కొంతమంది బయలుదేరారు. కాబట్టి వీళ్ళిద్దరూ తగాదాడుకోవడం ప్రారంభించారు. ప్రారంభించి వాస్తవం ఏం చేశారంటే గ్రంథం యొక్క ఉద్దేశం అర్థం చేసుకోకుండా, సత్యాన్ని గమనించకుండా ఎవరి దారిని వాడు తొలగిపోవడానికి ప్రయత్నం చేసి యేసునామ బాప్తిస్మం పొందేవాళ్ళు ఒక జాబితా ఒక దారిని తొలగిపోయారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం మరొక దారిని తొలగిపోయారు. ఈ తొలగిపోయి బాప్తిస్మం ఎలాగ చేయాలనే ఉద్దేశంలో కన్ఫ్యూజ్ అయిపోయి తిరుగుతున్న దినాలు ఇవి. ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో
18వ వచనం నుండి యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదున్న నాకు సర్వాధికారం ఇవ్వబడిన అధికారం నాది. పరలోకంలో భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యుడిగా చేయండి. నా అధికారాన్ని ఉపయోగించండి. సమస్త జనులను శిష్యుడిగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి వాడే గైకొనని ఆజ్ఞాపించాడు శిష్యులకు. సువార్త చేసేవారికి ఇవ్వబడిన ఆజ్ఞ. సువార్త చేసే వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? మీరు సమస్త జనులను శిష్యుడిగా చేయండి. ముందు శిష్యుడిగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి చెప్పేశాడు. ఆల్ రైట్. అయిపోయిన తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ఏం చెప్పాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు అనేసాడు. ఆ నామం అనే మాట పట్టుకొని ఇది యేసునామమును బాప్తిస్మం అంటే మొదలెట్టేసి. నామము అంటే ఆది భాషలో అధికారం వలన అని అర్థం, అధికారంలోనికి అని అర్థం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అధికారంలోనికి, నా నామమున అధికారంలోనికి. క్రీస్తు నాకు అధికారం ఇవ్వబడింది, నా అధికారంలో బాప్తిసం. నా అధికారం ఏం చెప్పాను? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకు బాప్తిసం అని చెప్పాను. నా అధికారం అది. కాబట్టి నా అధికారంలో బాప్తిసం ఇమ్మంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం అని నేను చెప్పాను అన్నాడు. ఆయన అధికారం అది. ఒనోమా, గ్రీక్లో ఒనోమా అంటే అధికారం వలన, అధికారంలోనికి. కాబట్టి క్రీస్తు యొక్క అధికారం ఏంటంటే తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ బాప్తిసం ఏంటని. అధికారంలో యేసు నామముని అంటే అర్థం అంటే యేసు అధికారంలోనే బాప్తిసం అండి. కాబట్టి యేసు అధికారంలో తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ వ్యత్యాసం లేదు. వాస్తవమైన సమాచారం ఏమంటే క్రీస్తు యొక్క అధికారాన్ని మీరు చేపడితే బాప్తిస్మం ఇచ్చేవాడు ఏం చేస్తుంటాడు? నా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం ఇస్తాడు. పుచ్చుకునేవాడు యేసుక్రీస్తు నామంలో పుచ్చుకుంటాడు. యేసుక్రీస్తు నామం ఏంటి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమే. కాబట్టి వాస్తవానికి కన్ఫ్యూజన్ లేదు. యేసు నామమున బాప్తిస్మం ఇవ్వటం అంటే ఆయన అధికారం చొప్పున బాప్తిస్మం ఇవ్వటం అని అర్థం. ఆయన అధికారం ఏం చెప్పిందంటే సమస్యలను శిష్యులుగా చేయండి. నాకు అధికారం ఇవ్వబడింది, సమస్యలను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధం బాప్తిస్మం అని చెప్పేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి అధికారంలో బాప్తిస్మం ఇవ్వటం అంటే యేసు నామమును బాప్తిస్మం ఇవ్వటం అన్నా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు బాప్తిస్మం ఇవ్వటం అన్నా 2 రకాలైన పద్ధతులు కావు. ఒకటి ఇచ్చేవాడికి సంబంధించిన ఆజ్ఞ, రెండవది పుచ్చుకునేవాడికి సంబంధించిన ఆజ్ఞ. ఇచ్చేవాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మమును ఇచ్చేవాడికి ఆజ్ఞ ఇచ్చాడు. పుచ్చుకునేవాడు క్రీస్తు యొక్క అధికారంలో బాప్తిస్మం పొందాడని ప్రత్యేకించి అనుకుంటే, అందువలన క్రీస్తు యొక్క నామములో ఆయన అధికారంలో సర్వాధికారికారం కలిగిన క్రీస్తు తండ్రి కుమారు పరిశుద్ధం బాప్తిస్మం అని చెప్పిన బట్టి వాస్తవమైన సంగతి. అపోస్తులు కూడా ఆ కార్యక్రమాన్ని స్థాపించారు. కాబట్టి యేసునామమున బాప్తిస్మం అనే కొత్త సంగతి మనుషులు తెలియక, యేసునామం అంటే అర్థం తెలియక దాన్ని పట్టుకుని అనవసరంగా గుంజి లాగి దాన్ని నిజస్థితిలోంచి తొలగించేసి సొంత అర్థాలు చెప్పి యేసునామమునే బాప్తిస్మం అని ఎప్పుడైతే మొదలెట్టారో సంకల్పం నుంచి బయటికి తొలగిపోయిన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. కాబట్టి యేసునామమున బాప్తిస్మం అనేది ఆయన అధికారంలో ఒనోమా, నా అధికారంలో బాప్తిస్మం ఏంటి? నామమున అధికారంలో, అధికారంలోనికి అని ప్రత్యేకించి చెప్పాడు. ఆయన అధికారంలోనికి, అధికారం వల్ల బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మనుషులు రకరకాల విధానంగా బాప్తిస్మం ఇవ్వలేదన్న సంగతి గ్రహించి 2 త్రోవలు కావవి ఖచ్చితంగా ఒకే త్రోవ క్రీస్తు యొక్క అధికారము. ఈ అధికారం ఏం శాసించిందంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం శాసించింది. కాబట్టి వెనక క్రీస్తు నమ్మని ఈ జనము యోధా జనాంగానికి ఆయన నామంలో బాప్తిస్మం అనే అధికారం సంగతి పరిశుద్ధాత్మ స్థాపించిన కారణాన వ్యత్యాసం అనేది లేదు అనే సంగతి మీరు తేటగా గ్రహించాల్సిన అవసరం ఉంది. యేసునామమున బాప్తిస్మం అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మము అని అర్థం, వేరే అర్థం లేదు. అందువల్ల యేసునామమున బాప్తిస్మం ఇస్తున్నానని ముంచాల్సిన అవసరం ఉండదు.
యేసు నామమున ఇచ్చేవాడు, ఆయన అధికారంలో ఇచ్చే కార్యక్రమం. ఆయన అధికారం నుంచి ఏం చెప్పాడు? నా అధికారం ఇవ్వబడింది, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామ బాప్తిసం అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు యొక్క అధికారంలో కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంది. బాప్తిస్మము క్రీస్తులోనికి, ఆయన శరీరంలోనికి, ఆయన ధరించుకోవటానికి, బాప్తిస్మం పాప క్షమాపణ నిమిత్తం, బాప్తిస్మం పాపాలు కడిగి వేసుకోవటానికి, బాప్తిస్మం రక్షించబడటానికి, ఒక శరీరంగా ఉండటానికి వగైరా సమాచారాలు బాప్తిస్మం ఉద్దేశించబడినాయి. కాబట్టి రక్షణకు బాప్తిస్మం చాలా సంబంధం కలిగిందై ఉంది. ఈ బాప్తిస్మం పొందేటప్పుడు గమనించవలసిన ఒక ప్రత్యేకమైన సమాచారం. బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు నీళ్ళలోకి వెళ్తారు. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఈ బాప్తిస్మం ఇచ్చే ఆయన ప్రశ్నలతో చంపుతాడు నీళ్ళలో ఉన్నవాడిని. లేకపోతే ఆయన ఈ నీళ్ళలో ఉన్నవాడు ఈ కాసేపు సంగీతాలు పడినట్టు తన డైలాగులు కొడుతుంటాడు. అవసరం ఉండదు. బాప్తిస్మం పొందేవాడు ఏమని ఒప్పుకోవాలో, ఏమి మాట్లాడాలో గ్రంథం శాసించింది. కాబట్టి దానికి మించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. దయతో మనం ఆలకించండి. నేను బాప్తిసాలు అప్పుడప్పుడు ఇస్తావంట. నేను బాప్తిసం అంటే ఒక కండిషన్, అది ఫిలిప్ కండిషనే. బాప్తిసం పొందేవాడు నన్ను అడగాలి, అంతేగాని నేను బాప్తిసం పొందుతావా అని అడగను. ఎప్పుడు అబ్బాయి బాప్తిసం ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నావు, బాప్తిసం పొందవా అని అడగను. వాక్యం చెప్తూనే ఉంటా. వాక్యం చెప్తూనే ఉంటే ఫిలిప్ మాట్లాడుతూనే పోతుంటే నీళ్ళు నాకు స్థలం కనపడింది నపుంసకునికి కనపడినప్పుడు నీళ్ళు బాప్తిసం పొందడానికి నాకు ఆటంకం ఏంటని నపుంసకుడు అడుగుతాడు. విన్నవాడు ఇచ్చేవాడిని అడుగుతాడు. ఇచ్చేవాడికి ఆటంకం ఉంటుంది, నాకు ఆటంకం ఉంటుంది. ఫిలిప్ లాగా నేను కూడా ఇచ్చేవాడు నాకు ఆటంకమేనయా అంటాను. ఎందుకు ఆటంకము? నమ్మి బాప్తిసం పొందని రక్షించబడను, నమ్మిన వానికి బాప్తిసం ఇమ్మని ప్రభువైన యేసు ఆజ్ఞ. కాబట్టి నేను వాక్యం చెప్తున్నాను, నమ్మేవాలేదో నాకేం తెలుసును? తెలియదు. ఏదో వింటా ఉన్నావు, తలకాయ ఊగుతూ ఉన్నా పోతా ఉంది, నువ్వు నమ్మేవాలేదు నాకు తెలియదు. కాబట్టి నమ్మిన వాడికి బాప్తిసం అని ప్రభు నాకు ఆజ్ఞాపించాడు. వాక్యం చెప్తున్నా, నువ్వు నమ్మనట్టు నాకు తెలియదు. కాబట్టి అయ్యా నాకు ఆటంకమేనాయా అని అంటారు. నీకు ఆటంకం ఏంటి వాక్యం చెప్పినవాడికి అంటావు? నువ్వు నమ్మేవలేదు నాకేం తెలుసు, నమ్మితే కదా బాప్తిసం అని చెప్పింది నాకు అని అడ్డం తిరిగితే ఆ బాప్తిసం పొందే వ్యక్తి ఏం చెప్పాలంటే, యేసు నా రక్షకుడు, యేసు నాకు అది ఇది పాపాలు రక్షించడానికి, ఇవన్నీ డైలాగులు కొట్టుకొని నేను బాప్తిసం విను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని తన నోటితో ఒప్పుకుంటే వానికి బాప్తిసం ఇస్తా. గ్రంథం చెప్పిన విశేషమైన సమాచారం అది. కాబట్టి బాప్తిసం ఇచ్చే మనుషులు నీళ్ళలోకి తీసుకెళ్ళిన తర్వాత ప్రశ్నలు చంపుతారు. నువ్వు యేసుబాబు నమ్ముతున్నావా? నీ రక్షకుడికి అంగీకరించావా? నీ సొంత రక్షకుడేనా, పరాయ రక్షకుడు వగైరా సంగతులు మాట్లాడుతాడు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటాడు. అసలు నేనేమే మాట్లాడను. నమ్మితే పొందొచ్చు. అప్పుడు ఏమి నమ్మకమో తాను చెప్పాలి. ఏమని నమ్మాలంటే బాప్తిసం పొందేవాడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్ముతున్నాను అని స్వయంగా తానే వ్యక్తిగతంగా చెప్పినప్పుడు బాప్తిసం ఇస్తాను. అది గ్రంథంలో ఉన్న మాదిరి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. బాప్తిస్మం అనే కాడ మేము చంపటలేదు. గ్రంథం ఏం చెప్పిందో దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అది సమాచారం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఈ సమాచారం ఇలాగ రాబడి ఉంది. అందువలన నేను బాప్తిసం ఇవ్వడానికి తొందరపడే వ్యక్తిని కాదు, బాప్తిసం ఇమ్మని ఎంటబడినా అంత తొందరగా బాప్తిసం ఇచ్చే వ్యక్తిని కాదు. మొట్టమొదట స్వయంగా నేనే వ్యక్తిగతంగా ఉపదేశించిన వాడై ఉండాలి. ఉపదేశించినప్పుడు రక్షణకు సంబంధించి ఏమేమి సంగతులు వినాలో ఆ సంగతులన్నీ ఆ మనిషికి నేను తెలియజేస్తాను. కాబట్టి ఎవడో బోధించితే నేను బాప్తిసం ఇవ్వటం అనేది అర్ధరహితమైన సంగతి. నేను చేసే పని కాదు అది.
ఒకటి రెండు సార్లు బలవంతంగా పనిచేశాను. పాపకి క్షమాపణ, నేను పశ్చాత్తాపడుతున్నా అలాంటి పని చేసినందుకు. నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నా. అందువలన అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో 32వ వచనం, అతడు లేఖన భాగము అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వెదికి తేబడెను. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనం కొండెనో అలాగే అతడు నోరు తెరవకుండెను. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన వర్తమానం ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసు దేవుని కుమారుడని విశ్వసించునని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి యేసు దేవుని కుమారుడు, నా జీవితం రాజు, ఏలిక అనే ఉత్తరం ఇచ్చినప్పుడు యేసును నువ్వు ఏమని ఒప్పుకోవాలి? యేసు నా రక్షకుడు అని చెప్తే బాప్తిస్మం ఇచ్చునా? అలా అడిగిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. ఏమని ఒప్పుకోవాలో తెలియకుండా బాప్తిస్మం పొందేటప్పుడు, ఏమని ఒప్పుకోవాలో తెలియకుండా బాప్తిస్మం పొందినవాడు నిజంగా రక్షించబడ్డా? నాకు అనుమానం. గ్రంథం చెప్పినట్టు చేయకుండా రక్షించబడతాడా? నువ్వు బాప్తిస్మం పొందేటప్పుడు ఏమని ఒప్పుకోవాలో నీకు తెలియపోయా. యేసుబాబు రక్షణ అని చెప్తీవి, నా పాపాలు రక్షించడానికి వచ్చాడని చెప్పలే. నీకు నువ్వు తోచినవన్నీ చెప్పేస్తావు. తోచినవి చెప్తే బాప్తిస్మం ఇచ్చునా? అప్పుడు చెప్పాడు ప్రత్యేకించి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నాను ఉత్తరం ఇచ్చాను. యేసు దేవుని కుమారుడు అంటే నా జీవితం ఏలికగా నేను విశ్వసించుతున్నానని ఒప్పుకోవటం ప్రత్యేకమైన సంగతి. అప్పుడు యేసును నీ యజమానిగా, ప్రభువుగా, నీ జీవితాన్ని ఏలికగా ఒప్పుకోవటం అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాను అని చెప్తే తప్ప బాప్తిస్మం ఇవ్వటం న్యాయమైన నాకు ఇట్లా లేఖనానుసారంగా. అందువల్ల అనేక మంది పట్టించుకోకుండా ఏదో రకమైన ఒప్పుకొని ఎలా రకమైన బాప్తిస్మం పొంది నేను రక్షించబడ్డాను అనుకుంటున్నాడు. రక్షించబడ్డాడు నిజంగానే అనుమానం. అందువల్ల బాప్తిస్మం పొందేటప్పుడు ఒప్పుకోవాల్సిన విశేషమైన కార్యక్రమం, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాను. అసలు ఆ మాటే ఒప్పుకోరు జనం. మొన్న నేను నెల్లూరులో ప్రక్కన బుచ్చిరెడ్డి పనిలో లేక బైబిల్ మాట్లాడుతుంటే యేసు దేవుని కుమారుడు అంటే మండిపడే మనుషులు ఉన్నారు అక్కడ. ఆ మాట ఇక్కడ ప్రకటించొద్దని. యేసు దేవుని కుమారుడుని ఒప్పుకోకుండా నువ్వు బాప్తిస్మం పొంది రక్షించబడతావా? యేసుని ఏమని ఒప్పుకుంటావు? యేసు నా దేవుడు, యేసు నేను నా రక్షకుడు, యేసు అని చెప్పని అంటాడేవాడు బాప్తిస్మం పొందితే లేఖనానుసారమైన బాప్తిస్మం పొందాడా? అందుకని ఫిలిప్పు మౌనం కొన్నాడు. నువ్వు విశ్వసించితే పొందొచ్చాయా? ఏమని విశ్వసించాలి? నేను బోధ చేసి దాకా రథంలో కూర్చున్నది మొదలుకొని ఎంత దూరం బోధ చేసి నాకు నిజంగా తెలియదు. మాట్లాడుతూనే వెళ్తున్నాడు మాట్లాడేవాడు. కానీ వినేవాడికి నీళ్ళు కనబడి ఆపేశాడు. ఇగో నీళ్ళు బాప్తిస్మం పొందడానికి నాకు ఆటంకం ఏంటి? నాకు ఆటంకమే, నీకు ఆటంకం లేకపోతే నాకు ఆటంకమే. నువ్వు నమ్మేవో లేదు నాకేం తెలుసు, నువ్వేమని నమ్మేవో నాకేం తెలుసు. యేసు నా దేవుడు అని నమ్మాను అన్నాడు అనుకో, నేను బాప్తిస్మం విను. యేసు నా రక్షకుడు అని నమ్మానని చెప్పాడు, అక్కడికి బాప్తిస్మం విను. గ్రంథంలో ఏమని నమ్మమని చెప్పాడో, ఇలాగ ఒప్పుకోమని చెప్పాడో అలాగ ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒప్పుకోలు అనే విశేషమైన సమాచారం యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నానని హృదయంలో నమ్మాల్సిన అవసరం ఉంది. వాస్తవమైన సమాచారం ఏమంటే దాన్ని భాషను మార్చి పరిశుద్ధాత్మ లాగన్నాడు.
రోమేలకు 10వ అధ్యాయంలో 9-10 వచనాల్లో యేసు ప్రభువు అని నీ హృదయంలో నీ మనసు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి లేపరని నీ హృదయమందు విశ్వసించిన ఇలా విశ్వాసం ఎలాగ ఉండాలో జాగ్రత్తగా ఆలోచించాయి. కాబట్టి ఇలాంటి విశ్వాసం లేకుండా రక్షణ కలగదు. యేసునే ఒప్పుకుంటే కుదరదు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులోంచి లేపరని విశ్వసించిన ఇలా ఈ వాక్యం చదివాడు ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రారంభించి తండ్రిని కుమారుని ఒప్పుకొని అతడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేశాడంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతులోంచి లేపబడ్డాడని నమ్మినట్టయితే అన్నాడు. దేవుడు ఆయన లేపని అనటానికి తండ్రిని ఒప్పుకోవాలి. ఒప్పుకోడు ఈ మనిషి. తండ్రిని కుమారుని ఒప్పుకొని ఈ వ్యక్తి గ్రంథంలో ఉన్నదాన్ని 4 మడతలతో తిప్పేసి యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుంచి లేపని హృదయంలో విశ్వసించాలని గ్రంథం చెప్తే తానేమంటాడంటే యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన మృతుల నుంచి లేచాడని నమ్మినట్టయితే అంటాడు. దేవుడు ఆయన లేపని మాటలని 4 మడతల్లో మభ్యపెట్టేశాడు. ఈ 4 మడతల్లో మభ్యపెట్టేవాడు సత్యవంతుడా, అబద్ధం చెప్తున్నాడు కదా. అందువలన ఖచ్చితంగా ఒప్పుకోవాలనే సంగతి తేటగా తెలియాల్సిన అవసరం ఉంది. బాప్తిసం పొందేటప్పుడు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకునే ప్రత్యేకమైన ప్రక్రియ జరగాలి. అలా కాకుండా బాప్తిసం పొందేవా, నీ బాప్తిసం జరగదు. క్రైస్తవుడు అనిపించుకోవడం నువ్వు క్రైస్తవుడు కావు. క్రీస్తు సంఘంలో ఉందని భ్రమపడుతున్నావు, క్రీస్తు సంఘంలో నువ్వు ఖచ్చితంగా లేవు. రక్షించబడ్డావు, గ్యారెంటీగా రక్షించబడ్డా. అందువలన వాస్తవమైన సమాచారం ఏమంటే పరలోకపు దేవుడు తన గ్రంథంలో ఖచ్చితంగా తన డాక్టర్ని క్లీన్గా మాట్లాడేశాడు. అలాగూ మనం విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యంగా. యేసు దేవుని కుమారుడని క్రీస్తుని ఒప్పుకున్న రోజున ఆయన నా జీవిత ఏలిక, నన్ను ఏలుబడి చేసేవాడు, నా ప్రభువు, నా యజమాని, ఆయనకే సంపూర్ణంగా నేను లోబడి ఉంటాననే విశేషమైన సంగతులు ఒప్పుకొని బాప్తిసం పొందాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పొందిన బాప్తిసం అనబడుతుంది, లేకపోతే బాప్తిసం అనబడుతుంది. రోమేలకు 6వ అధ్యాయంలో 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరోసారి చూస్తాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితేనే మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారము నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పత్తి పెట్టబడుతుంది. బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందటానికంటే ప్రభువైన యేసు చనిపోయినట్టు మనము మన పాపముల విషయంలో చనిపోకపోతే పాతి పెట్టబట్టం అనేది సరిగా సమాచారం కాదు. చనిపోయిన వాడిని పాతి పెడతాం, బ్రతికిన వాడిని కూడా పాతి పెడతామా? కొన్నిసార్లు బతికిన వాడిని కూడా పాతి పెడుతుంటాం. బ్రతికిన వాడిని పాతి పెడితే నిజంగా చచ్చాడా, చావలా? చావకుండా బ్రతికిన వాడిని పాతి పెడితే ఏం జరిగిందన్నమాట, నిజంగా అతనికి బాప్తిస్మంలో అంటే మరణంలో పాలు లేదు, పునరుద్ధరణలో కూడా పాలు లేదు. అందువల్ల వాస్తవమైన సమాచారం ఏమంటే పాపం విషయమే చనిపోయిన వాడు ఈ పాపం విషయమే చనిపోకపోతే పాతి పెట్టామనుకో అప్పుడు ఏం జరుగుద్ది అన్నమాట, సమాధిలో తీసుకెళ్ళి నిజంగా మనిషి చావలేదు, ప్రాణం ఉంది, ఇంకా ప్రాణం ఉన్నవాడిని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశాం. ఏం చేశాము, ప్రాణం తీసేసాం, అంతే సమాచారం. సమాధిలో ఉన్న ప్రాణం ఊపిరి ఉన్నవాడిని సమాధిలో పెడితే ప్రాణం తీసేసామన్నమాట. అలాగునే పాపం విషయమే చనిపోకుండా పాపంలో జీవించేవాడిని పాతి పెడితే బాప్తిస్మం ఇచ్చామా, కాదు, చంపేశాము జనం. కాబట్టి పాపం విషయంలో జీవించేవాడిని సమాధి చేస్తే చంపేసినట్టు అయిపోతుంది. కాబట్టి పాపం విషయమే చనిపోయాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యంగా బాప్తిసం ముందు మనుషులు తేటగా చూడాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏం చేశాడంటే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం కలవారమండి. ఆయన మరణం యొక్క సాదృశ్యం ఐక్యం కావాలి. ఆయన పాపం విషయమే చనిపోయాడు, మనం మన పాపముల కొరకు చనిపోయాడు, మన పాపం విషయమే చనిపోవాలి. మరణం యొక్క సాదృశ్యం అది. పాపం విషయమే పాపముల విషయమే చనిపోకుండా బాప్తిస్మము అర్ధరహితమైంది. అది సాదృశ్యం. ఏది సాదృశ్యము? క్రీస్తు చనిపోయాడు, పాపముల కొరకు చనిపోయాడు. సాదృశ్యంగా నువ్వు పాపముల విషయమే చనిపోవాలి.
పాప జీవితం విషయం చనిపోకుండా బాప్తిసం పొందితే ఆయన మరణ విషయంలో సహానుభవం లేనివాడు బయట. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యం కలవారమైతేనే ఆయన పునరుద్ధానంలో సాదృశ్యం ఐక్యం కలవారమై ఉంటాం. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో పాలు పంపులు లేవనుకో, ఆయన పునరుద్ధాన విషయంలో కూడా పాలు పంపులు ఒకటి. కాబట్టి బాప్తిస్మము ఒక మిథ్యగా మారిపోతుంది. అలా కాకుండా బాప్తిస్మం అనేది సంకల్పం ప్రకారమైంది. క్రీస్తు మన పాపం కొరకు చనిపోయాడు, దానికి కరెక్ట్గా అపోజిట్గా నువ్వు నీ పాపముల విషయమే చనిపోవాలి. క్రీస్తు సమాధి చేయబడ్డాడు, రోమా ప్రభుత్వం చేత భయంకరంగా సమాధి చేయబడ్డాడు. నీవు క్రీస్తు ప్రభుతో పాటు సమాధి చేయబడాలి బాప్తిస్మం. అయినా క్రీస్తు ప్రభు మృతులోంచి లేపబడ్డాడు. అలాగని నీవు నూతన జీవం పొంది నడుచుకోవడానికి బాప్తిస్మం లేపబడే ప్రక్రియ జరిగితే అది బాప్తిస్మం అనబడుతుంది. లేకపోతే బాప్తిస్మము అనబడదు అనే సంగతి గ్యారంటీగా తెలుసుకోవాలని. బాప్తిస్మము రక్షించబడటానికి, బాప్తిస్మం పాపక్షమాపణ పొందడానికి, బాప్తిస్మం క్రైస్తవులకు అవటానికి, బాప్తిస్మము శరీరచులతో కూడిన స్వభావం విసర్జించడానికి, బాప్తిస్మము క్రీస్తులోనికి, క్రీస్తు ధరించుకోవడానికి, క్రీస్తు శరీరంలో ఉండటానికి వగైరా సంగతులు బాప్తిస్మం గురించి సత్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంగతిని సత్యం యొక్క సంపూర్ణతను గుర్తించి బాప్తిస్మం యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడు యేసు దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్తిస్మం పొందితే ఆ బాప్తిస్మము రక్షణకు సంబంధించిన బాప్తిస్మం ఉంటుంది. ఈ బాప్తిస్మం ఎక్కడ లోపం ఉంటే దానికి నేను గ్యారంటీ కాదు.